బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనుంది తెలంగాణ పీసీసీ బృందం. ప్రత్యేక రైల్లో చర్లపల్లి నుంచి నాగ్పూర్ వరకు కాంగ్రెస్ నేతలు ప్రయాణించనున్నారు. ఇందులో భాగంగానే చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ జర్నీ చేయనున్నారు. కార్యకర్తలతో పాటు రైల్లో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రయాణించనున్నారు. ఈ నెల 5, 6, 7 తేదీలలో ఢిల్లీలో 42% బీసీ రిజర్వేషన్ బిల్లు అమలుపై తెలంగాణ పీసీసీ బృందం ధర్నా చేయనుంది. ఈ మేరకు అగ్రనేతలు అందరూ కలిసి కదిలి వెళ్లనున్నారు. అయితే బీజేపీకి కనువిప్పు కలగాలి, చలో ఢిల్లీకి బీసీలు కదలాలి అనే నినాదంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనుంది తెలంగాణ పీసీసీ బృందం. ఇక ప్రత్యేక రైల్లో చర్లపల్లి నుంచి నాగ్పూర్ వరకు కాంగ్రెస్ నేతలు ప్రయాణించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ చర్లపల్లి నుంచి అందిస్తారు. లైవ్ ద్వారా హరీష్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనుంది తెలంగాణ పీసీసీ బృందం. ఇక ప్రత్యేక రైల్లో చెల్లపల్లి నుంచి నాగ్పూర్ వరకు కాంగ్రెస్ నేతలు ప్రయాణించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని చెల్లపల్లి నుంచి మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఈరోజు కాంగ్రెస్ నేతలు ఏ సమయానికి చెల్లపల్లి నుంచి బయలుదేరనున్నారు? తాజా అప్డేట్స్ ఏంటి? కూడా 42% రిజర్వేషన్ల సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆ నిర్ణయం మేరకు ఈ రోజు చలో ఢిల్లీ కార్యక్రమం అవుతున్నారు. 3 రోజుల పాటు ఢిల్లీలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపడుతుంది. ఇక మరి కాసేపట్లో చెర్లపల్లి నుంచి కూడా స్పెషల్ ట్రైన్ లో కాంగ్రెస్ నేతలంతా కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇదే స్పెషల్ ట్రైన్ కి సంబంధించి కూడా చెర్లపల్లి నుంచి మరి కాసేపట్లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా ఇదే ఆ ట్రైన్ లో కార్యకర్తలు నాయకులతో కలిసి నాగపూర్ వరకు వెళ్లనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఈ ఏదైతే బీసీలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్లు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రోల్ మోడల్ గా, దేశానికి రోల్ మోడల్ గా నిలిచింది. ఎన్నికల ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు బీసీలకు సంబంధించి కూడా రిజర్వేషన్ తీసుకొచ్చేందుకు దానికి సంబంధించి కూడా అమలు చేసిన నేపథ్యం ఉన్నది. దానికి ఆర్డినెన్స్ సంబంధించి కూడా రాష్ట్రపతికి పంపడం జరిగింది. ప్రభుత్వం ఇక రిజర్వేషన్ అమలు సంబంధించి కూడా స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా మొండి వైఖరి వ్యవహరిస్తుంది. దీనికి సంబంధించి పార్లమెంట్ లో చర్చ జరగాలి. 3 రోజుల పాటు ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలనే పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నేతలంతా కూడా ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఢిల్లీలో ఈ రోజు నుంచి కూడా ఢిల్లీ 3 రోజుల పాటు ఉండనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఢిల్లీకి సంబంధించి కూడా రేపు పార్లమెంట్ లో ఏదైతే రిజర్వేషన్ అంశం పైన కూడా చర్చ జరగాలనుకుంటే ఎంపీల మద్దతు మంతర్ వద్ద 6వ తేదీన పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నారు. దాంట్లో అగ్రనేత రాహుల్ గాంధీ, అలాగే ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే పాల్గొని ఉన్నారు. దాంతో పాటుగా ఇక ఎంపీలంతా కూడా, ఇండియా కూటమి ఎంపీలంతా కూడా జంతర్ మంతర్ వద్ద ధర్నా ఆర్డినెన్స్ సంబంధించి దాన్ని అమలు చేయాలి. బీసీల రిజర్వేషన్ సంబంధించి కూడా అమలు చేయాలంట వాయిదా తీర్మానం మూడు రోజుల పాటు కార్యక్రమం ఇదే సంబంధించి కూడా ఉన్నారు. ప్రతి భోగికి వచ్చే వరకు కేంద్రానికి వెళ్లే వరకు పూర్తిగా ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తుంది. ఒకవైపు బీసీలకు సంబంధించి కూడా బీజేపీకి చిత్తశుద్ధంగా రిజర్వేషన్ అమలు చేస్తా ఉన్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనుంది తెలంగాణ పీసీసీ బృందం. ఇక ప్రత్యేక రైల్లో చల్లపల్లి నుంచి నాగ్పూర్ వరకు కాంగ్రెస్ నేతలు ప్రయాణించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్. థ్యాంక్ యూ. మరి కాసేపట్లో తెల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి కూడా ప్రత్యేక రైల్లో కాంగ్రెస్ కార్యకర్తలు నేతలంతా కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయం మేరకు ఇక బీసీలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని పైన కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు 3 రోజుల ఉద్యమ కార్యాచరణకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ పూనుకున్నది. ఇక మరి కాసేపట్లో చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కార్యకర్తలు నేతలతో కలిసి ఇదే ప్రత్యేక రైల్లో నాగపూర్ వరకు వెళ్లనున్నారు. ఇంకా ట్రేడ్ కి సంబంధించి కూడా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలంతా కూడా ఢిల్లీ వరకు వెళ్లనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా 3 రోజుల పాటు ఈ ఏదైతే 42% రిజర్వేషన్ సంబంధించి కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 3 రోజుల పాటు కూడా ఢిల్లీలో ఉండనున్నారు. 5వ తేదీకి సంబంధించి కూడా రేపు ఇదే అంశం పైన కూడా పార్లమెంట్ లో 42% రిజర్వేషన్ కి సంబంధించి కూడా బీసీ బిల్లు పైన ఆమోదం తెలపాలంటూ కూడా వాయిదా తీర్మానం ఇవ్వనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక 6వ తేదీకి సంబంధించి కూడా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ అమలుకు మద్దతుగా భారీ ఎత్తున పెద్ద ధర్నా నిర్వహించనున్నారు. ఇక తెలంగాణ నుంచి కూడా ఇదే కార్యకర్త నేతలంతా కూడా ఢిల్లీలో పాల్గొన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా ఇండియా కూటమి సంబంధించిన ఎంపీలంతా కూడా ధర్నాలో పాల్గొనున్నారు. ధర్నాకి సంబంధించి కూడా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అలాగే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటుగా కాంగ్రెస్ అగ్రనేతలంతా కూడా ఏదైతే దీనికి మద్దతు తెలుపనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక 7వ తేదీకి సంబంధించి కూడా బీసీ రిజర్వేషన్ అమలుకు సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్రపతికి ఆర్డినెన్స్ పంపడం జరిగింది. ఆర్డినెన్స్ కు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఒక రాష్ట్రపతి నిలయానికి సంబంధించి కూడా ఇట్లాంటి స్పందన లేకపోవడంతో మరోసారి 7వ తేదీ రాష్ట్రపతిని కలవనున్నారు. ఆయనకు సంబంధించి కూడా వినతి పత్రాన్ని రిజర్వేషన్ కి సంబంధించి కూడా అమలు చేయాలని కూడా వినతి పత్రాన్ని ఇవ్వనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తా ఉన్నది. ఒకవైపు రాష్ట్రంలో మద్దతు తెలుపుతూనే శాసనసభలో ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా మరో ద్వంద్వ వైఖరి వివరిస్తా ఉన్నది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా భారీ ఎత్తున ధర్నాకు సంబంధించి కూడా పూనుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మరి కాసేపట్లో చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి సంబంధించి కూడా ప్రత్యేక రైల్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని కూడా ఒకవైపు హైకోర్టు చెప్పింది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు చెప్పింది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఆ లోపు ఈ రిజర్వేషన్ అమలు దిశగా కూడా కార్యాచరణ సిద్ధం చేసింది. దాంట్లో భాగంగానే ఈ రోజు 3 రోజుల పాటు పోరుబాటకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కూరుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక 3 రోజుల పాటు ఢిల్లీలో 42% బీసీలకు రిజర్వేషన్ కి సంబంధించి కూడా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఏదైతే మద్దతు అమలు చేసేందుకు ఆ దిశగా అడుగులు వేయాలని కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన నేపథ్యం. అలాగే హరీష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ ధర్నాలో ఎవరెవరు పాల్గొనున్నారు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ధర్నాలో పాల్గొనున్నారు, అప్డేట్స్ ఏంటి? రైట్, ఈ ధర్నాకి సంబంధించి కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అయితే మొత్తంగా 33 జిల్లాలకు సంబంధించి కూడా అందరికీ ఆహ్వానం పంపడం జరిగింది. ఒక్కొక్క జిల్లాకి సంబంధించి 25 మందికి సంబంధించిన నాయకులను ఆహ్వానించారు. ఇక అన్ని జిల్లాలకు సంబంధించిన నాయకులతో కలిసి మరి కాసేపట్లో పిసిసి అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా రేపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి రేపు ఇండియా అలయన్స్ పార్టీలకు సంబంధించి కూడా ఎంపీలు ఎవరైతే ఉంటారో ఎంపీలకు సంబంధించి కూడా పూర్తిగా సమావేశం నిర్వహిస్తారు. ఆ సమావేశం తర్వాత ఇక పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో వాళ్ళకు వాయిదా తీర్మానాన్ని కూడా అందించనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఎల్లుండికి సంబంధించి కూడా ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు అలాగే కాంగ్రెస్ అగ్రనేతలతో కలిసిగా ఇక రాష్ట్రం నుంచి వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు నేతలతో కలిసి పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక రాష్ట్రపతికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటుగా కాంగ్రెస్ అగ్రనేతలంతా కలిసి రాష్ట్రపతికి ఎల్లుండి వాయిదా 7వ తేదీకి సంబంధించి కూడా వాయిదా తీర్మానాన్ని అందించిన వినతి పత్రాన్ని అందించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా ఈ 3 రోజుల పాటు కార్యాచరణకు సంబంధించి ఇక్కడ టీపీసీసీ, ఇక్కడ ఏఐసీసీకి సంబంధించిన అగ్రనేతలంతా కూడా ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన 42% రిజర్వేషన్ కి సంబంధించి కూడా పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. దాంతో పాటుగా ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు, దాంతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కార్యకర్తలు నేతలంతా కూడా ఢిల్లీకి తరలిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. వినాలి. థ్యాంక్ యూ హరీష్.
లేడీస్ కంపార్ట్మెంట్